ముందు రావాలి, ఇది రావాలా? లైవ్ తీసుకోండి అన్న మంది లైవ్ వస్తాను మొబైల్ సెల్ తీసుకోండి. మొబైల్స్ కిందకి తెచ్చానా? ప్రధాని మోదీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు స్కూలింగ్ పెట్టినది. చంద్రబాబు డిప్యూటీ సీఎం మోదీ గారు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పుట్టపర్తి చేరుకున్న దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ స్వాగతం పలికారు. ఇక మోదీ ప్రశాంతి నిలయానికి చేరుకుని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారు. ఇక శత జయంతి ఉత్సవాల్లో పాల్గొని 100 రూపాయల నాణెం, ఇటు 4 తపాలా బిళ్లలను కూడా ప్రధాని ఆవిష్కరిస్తారు. లైవ్ తీసుకోండి అన్న మంది లైవ్ వస్తాను మొబైల్ సెల్ తీసుకోండి. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో శ్రీ సత్యసాయి బాబా బంగారు విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 9.2 కిలోల బంగారంతో సిద్ధం చేసిన శ్రీ సత్యసాయి ఉత్సవ విగ్రహాన్ని 31.8 అడుగుల ఎత్తైన వెండి రథంలో ఊరేగించారు. రథం తయారీలో 180 కిలోల వెండిని, పూతగా కిలో బంగారాన్ని వినియోగించారు. శ్రీ సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల్లో భాగంగా ఏటా వేణుగోపాల స్వామి రథోత్సవం నిర్వహించేవారు. ఈ ఏడాది కొత్తగా సత్యసాయి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఇక ప్రధాని మోదీ అక్కడికి చేరుకున్న దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జై శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతం మొత్తం కూడా మారుమ్రోగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైట్, ప్రధానమంత్రి సత్యసాయి మందిరం దగ్గరికి చేరుకున్నటువంటి దృశ్యాలైతే మనం చూస్తా ఉన్నాం. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానమంత్రి అక్కడికి చేరుకున్నారు, అదేవిధంగా ఈరోజు ఏంటి ప్రోగ్రామ్స్ ఏంటి, డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్.